కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తాం. మధ్యంతరమైన వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. ఎక్కడా వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తాం. గత 2 సంవత్సరాలుగా మంచిగా వర్షాలు పడ్డాయి. మిడ్మానేరు నుంచి మోటార్లు కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. మరి ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందంటాడు. మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటాడు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి? నీ తాత కట్టిందా? నీ కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాక్ లో గా 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈడ బాంబులు పెట్టారు, గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఈడ పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో, ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతేందో, మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది. కేసీఆర్ గారేమో రాత్రింబవళ్లు కష్టపడి చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం లాంటి ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులకు 2 పంటలు పండాలని కలలు కన్నాడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు?